యూత్ డిక్లరేషన్ పేరిట విద్యార్థుల నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేలా ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ సరూర్ నగర్ సంగ్రామ సభ మొదలుపెట్టింది. అసలు దీని ఉద్దేశం ఏంది, ఆ సభతోని తెలంగాణ యువతకు ఏం చెప్పబోతారు అన్నది రాజవర ప్రసాద్ గారు అడిగి తెలుసుకున్నాం. రాజవర ప్రసాద్ గారు, ఏంది యూత్ సంగ్రామ సభతో మీరు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ యువతకు? 2009లో జరిగినటువంటి మొదలైనటువంటి కేసీఆర్ గారి నిరదీక్ష తర్వాత మొదలైనటువంటి ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులు యువత బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం 2014లో సాకారమైంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏమేం చేసినాం అనేది మేము సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయినాం 2023 ఎన్నికల సమయంలో. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులంతా కలిసి తెలంగాణ ప్రాంత యువతకు అబద్ధాలు చెప్పి వివిధ రకాల దుష్ప్రచారాలు చేసి యువత ఓట్లను కొల్లగొట్టి మోసం చేసి అధికారంలో గద్దెకెక్కారు. యువత ఏమని మోసం చేశారు? మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పూర్తి స్థాయి పేపర్ ప్రకటనలు ఇచ్చారు, ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఖరికి ప్రియాంక గాంధీ గారిని సరూర్ స్టేడియంకు తీసుకొచ్చి యువ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు విద్యార్థులకు యువతకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది. మేము ఇవి చేస్తాం, అవి చేస్తాం, మేము అట్లే చేస్తాం, ఇట్లే చేస్తామని చెప్పి యువ డిక్లరేషన్ పేరు మీద ప్రియాంక గారు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, ఇప్పటికీ అవే సాక్ష్యం. కానీ ఏం జరిగింది 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో అంటే యువత నోట్లో మన్ను కొట్టింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం దేవుడెరుగు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక మాట చెప్తాను నేను మీకు, యువతకు కూడా తెలియాలి కాబట్టి. 1,67,420 ఉద్యోగాలు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వమే భర్తీ చేసింది. కానీ ప్రతి 1000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడల్లా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చే పని కేసీఆర్ గారు చేయలే. ఆనాటి మా మంత్రులు కూడా చేయలే, శాఖకు సంబంధించిన మంత్రులు కూడా చేయలేదు. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 500 మంది ఉద్యోగాలకు కూడా ముఖ్యమంత్రి వచ్చి నియామక పత్రాలు ఇస్తారు. ఓరా నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎవరు అంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 2,68,000 చిలుకు 1,67,000 చిలుకు ఉద్యోగాలు నియామకం చేయగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించి నియామక పత్రాలు మాత్రం ఇవ్వడం పెండింగ్ ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకుండా ఆగినటువంటి ఉద్యోగాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. అందులో దాదాపు 37,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షలు నోటిఫికేషన్కు సంబంధించినాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 10,000 లోపు మాత్రమే. 2.5 సంవత్సరాల పుణ్యకాలం గడిచిపోయింది. హనీమూన్ పీరియడ్ ఎలాగో అయిపోయింది, 3 నెలలది అయిపోయింది, సగం పీరియడ్ అయిపోయింది, అంటే సగం జీవితకాలం ప్రభుత్వానికి అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు ఉన్న 2.5 సంవత్సరం ఎన్నికల ప్రచారాలకు, ఎన్నికల అడావుడికి, నియోజకవర్గాల పునర్విభజన, రాజకీయ గొడవలకే పోతుంది. ప్రభుత్వం చేతిలో ఉన్నది ఒకే ఒక సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరంలోనైనా యువతకి ఇచ్చినటువంటి, ఎందుకంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం హాస్టళ్లలో ఉంటూ, మెస్లలో తింటూ, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేస్తూ కన్నమ్మ కష్టాలు పడుతూ, కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు తగిలేస్తూ యువత కన్నమ్మ కష్టాలు పడుతున్నారు హైదరాబాద్ లాంటి మహానగరంలో. ఈ రోజు ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఏజ్ బార్ అయిపోతుంది. ఓవైపు వాళ్ళకు ఏజ్ బార్ అయిపోతుంది, అంటే వీళ్ళ జీవితకాలం మొత్తం వాడు పనిచేయగలిగే శక్తి వాడి ఒంట్లో ఉన్న సమయం కోచింగ్కే పోతుంది, వాడు ట్రైనింగ్కే పోతుంది. వాడికి ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలి, వాడు ఎప్పుడు ఉద్యోగం నీ దగ్గర జీతం తీసుకోవాలి, వాడి కుటుంబాన్ని ఎప్పుడు పోషించాలి? ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు అంటే, మేము ఇచ్చే నోటిఫికేషన్లు తట్టుకోలేక ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయని ధర్నాలు చేస్తున్నారని అంటారు. దానికే ఉంటుంది. చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది, వాస్తవం కావచ్చు. ఆ విషయం ఏదో అశోక్ నగర్కో దిల్సుఖ్నగర్కో వచ్చి చెప్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తే చాలా సంతోషిస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, దిల్సుఖ్నగర్లో విమానాలు కూడా అమ్మే స్థాయికి వచ్చింది ఇప్పుడు అన్నాడు. మరి దిల్సుఖ్నగర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, దిల్సుఖ్నగర్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇదే విషయం చెప్పానండి. లేకపోతే అశోక్ నగర్కి వచ్చి మేము కట్టించిన స్టీల్ ఫ్లేవర్ బ్రిడ్జ్ ఉంది, తెలుగు తల్లి ఫ్లేవర్, మన సచివాలయం దగ్గర నుంచి మొదలేసుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎండింగ్ వరకు మేము ఒకటి కేటీఆర్ గారి నాయకత్వంలో స్టీల్ ఫ్లేవర్ వేసినాం. దాని కిందనే అశోక్ నగర్ ఉంటుంది. అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్తే నిరుద్యోగులకు చెప్తే మాకు సంతోషమే కదా. అంటే తెలంగాణ యువత ఇప్పుడు మీరు చెప్పే మాటల్ని కానీ మీరు చేసే ప్రచారంగా నమ్మే పరిస్థితి ఉందా? మేము చేస్తుంది ప్రచారం కాదు, వాస్తవాల వెల్లడి. ప్రచారం అంటే అది వాళ్ళు చేస్తారు, అది దుష్ప్రచారం. మేము ప్రచారం చేయట్లేదు, యువతకు వాస్తవాలు వెల్లడించడానికి యువ సంగ్రామ సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు లక్షలాది మంది యువతతోటి, వేలాది మంది యువతతోటి అక్కడ జరుగుతుంది. స్వచ్ఛందంగా తల్లి రమ్మని చెప్పిన, మేము ఎక్కడ మొబిలైజేషన్ చేయట్లేదు, స్వచ్ఛందంగా తల్లి రమ్మని చెప్పిన యువత తరలి వస్తారు. సర్వనగర్ యువ సంగ్రామ సదస్సు ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన, విద్యార్థుల పక్షాన ఒక హెచ్చరిక పంపుతున్నాం. తెలంగాణ సమాజం నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చండి, నిరుద్యోగుల ఉసురు తీయకండి అని చెప్పాలని మేము ఈ సభ పెట్టాం. ఇంకోటి, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రచారం చేసుకోవడానికి కాదు, వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. యువత ఎటువంటి అశాంతికి లోను కావద్దు, నిరుత్సాహానికి లోను కావద్దు, ఆత్మహత్యలకు లోను కావద్దు.
మీరు ధైర్యంగా ఉండండి అని యువతకు భరోసా కల్పించడానికి ఈరోజు యువ సంగ్రామ సదస్సు ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏర్పాటు చేస్తాం. మరి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో ఈ మింగ్లింగ్ గేమ్ ఏమైతే ఉందో బీజేపీ కాంగ్రెస్ల మధ్యలో తేడతెల్లం అయితే ఉంది. యువతకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదు. ఎందుకంటే బీజేపీ కూడా యువతను మోసం చేసింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చెప్పారు, నెరవేర్చలేదు. ఈ రోజు సూచి చెప్తుంది, అంతర్జాతీయ సూచీలు చెప్తున్నాయి, దేశంలో సూచీలు చెప్తున్నాయి, ఎకనామిక్ సూచీలు చెప్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ సూచీలు చెప్తున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది, 10% దాటిపోయింది. ఈ దేశ యువతలో 10% మందికి ఉద్యోగాలు లేవంటే దాదాపు 15 కోట్ల మంది ఏ పని లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంత పెద్ద దేశంలో 15 కోట్ల మంది రోడ్ల మీద ఏ పని లేకుండా తిరుగుతున్నారంటే ఈ దేశానికి ఎంత నష్టం. ఇవన్నీ ఉన్నాయి తంతరని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ జోలికి వస్తలేరు. కాకపోతే బాధ్యత కలిగినటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఉన్నది. యువత పక్షాన ఇప్పటికైనా తెలంగాణ సమాజ పక్షాన నిలబడి కలబడి మాట్లాడి నిలదీసి కొట్లాడేది, బరిగీసి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.